నమస్తే అందరికీ. చేతి వేళ్ళు, వాటి లక్షణాలు, పంచతత్వాలు, త్రిదోషాలు గురించిన వీడియోలు 10 వీడియోలు అయిపోయినాయి. ఇప్పుడు 11వది లాస్ట్ వీడియో. వాయుతత్వం అధికంగా ఉంటే దాని పర్యవసానంగా వెన్ను నొప్పి, అన్నవాహికలో గ్యాస్ ఉత్పన్నమై అసౌకర్యంగా ఉండడం, గుండె జబ్బు లేదా కీళ్ళ నొప్పులు కలగవచ్చు. వాయుతత్వం తక్కువగా ఉంటే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గడం, చెప్పదలుచుకున్న విషయాన్ని సరిగా చెప్పలేకపోవడం జరుగుతాయి. నెక్స్ట్ అగ్నితత్వం. అగ్నితత్వం ఎక్కువగా ఉంటే కోపం రావడం, విమర్శనా ధోరణితో ఉండడం జరుగుతుంది. ఇంకా యాసిడిటీ, ఉష్ణ జ్వరం రావచ్చు. చల్లని పానీయాలు, ఏవి ఫ్రిడ్జ్లో పానీయాలు అన్నమాట. ఐస్ క్రీమ్లు తినాలనే కోరిక పెరగవచ్చు. ఇది అగ్నితత్వం ఉన్న వాళ్ళకి. అగ్నితత్వం తక్కువగా ఉంటే ఆ వ్యక్తిలో న్యూనతాభావం ఉంటుంది. అంటే సమతుల్యం ఉంటే ఏముండదు. ఎక్కువ తక్కువ ఉన్నప్పుడే ఇవన్నీ. ఇప్పుడు పృథ్వీతత్వం చూద్దాం. పృథ్వీతత్వం ఎక్కువగా ఉంటే ఊబ శరీరం రావడానికి అవకాశం ఉంది. పట్టుదల ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. పృథ్వీతత్వం. సోమరితనం, డిప్రెషన్లు కలుగుతాయి. ముద్రల గురించిన సంపూర్ణ పరిజ్ఞానం ఉన్నప్పుడు చేతివేళ్ళ అమరికలను కావలసిన రీతిలో మారుస్తూ త్రిదోషాలను, పంచతత్వాలను సమపాళ్లలో నియంత్రించుకోవడం సాధ్యపడుతుంది. ఇదండి. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా స్వామి మైత్రేయ గారికి ధన్యవాదాలు. చక్కగా వివరంతో రాశారు తన బుక్లో ముద్రాశాస్త్ర రహస్యాలు. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. ఇవి చక్కగా 11 వీడియోలు చూడండి. కొన్ని షార్ట్స్ ఉన్నాయి, కొన్ని వీడియోలు ఉన్నాయి. 11 మొత్తం సంగ్రహం మ్యాటర్ ఉంది. చదువుకోండి, వినండి. నేను చదివాను, మీరు వినండి. విని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. మీ జయప్రకాష్, యోగా ఇన్స్ట్రక్టర్.